అక్క, నీకు నెంబర్ పంపించా మా ఫ్రెండ్ది. తనకి హెల్త్ ఇన్సూరెన్స్ కావాలంట, డీటెయిల్స్ చెప్పమని అడిగింది. ఒకసారి నువ్వు కాల్ చేసి మాట్లాడు. ఓకే. హలో, నమస్తే అండి. మేము మానేపల్లిస్ కన్సల్టెన్సీ నుంచి కాల్ చేస్తున్నాం. ఇదండి బ్రీఫ్గా. ఓకే, థ్యాంక్ యూ మేడం. మేము ఆలోచించుకొని చెప్తాము. హలో, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఏమనుకున్నారండి? ఇప్పుడే కాదండి, కొంచెం టైం కావాలి. హలో, నమస్తే. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఈ నెల కొంచెం టైట్గా ఉందండి. ఈసారి చూద్దాము, నెక్స్ట్ మంత్లో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటానండి, బట్ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఓ సారీ అండి, ఇప్పుడు కుదరదు. అక్క, ఈ మధ్య మా ఫ్రెండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అడిగింది కదా, తీసుకుందా? లేదు, నిన్న కాల్ చేస్తే తీసుకుంటాను కానీ మా అమ్మకి హెల్త్ బాగోలేదు, ఆపరేషన్ చేయించాలి, 5 lakhs ఖర్చు అవుతుంది, ఇప్పుడు క్లెయిమ్ చేసుకోవచ్చా అని అడిగింది. సారీ అండి, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకముందు ఉన్న ఇష్యూస్కి కొంత వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది అని చెప్పా. అదే తను ఆ రోజే ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటే ఈరోజు 5 lakhs క్లెయిమ్ వచ్చేది చక్కగా. అందుకే హెల్త్ ఇన్సూరెన్సే కాదు, ఏ ఇన్సూరెన్స్ అయినా తీసుకుందాం అని డిసైడ్ అయ్యాక లేట్ చేయకండి. ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు కదా.